బందరబ్బాయి పేరు నాని దా కమాన్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, అంటే 2024 జూన్ 12వ తారీఖు దాకా అసలు ఆయన యమగా మామూలుగా కాదు, ఫుల్లుగా వాడేశాడు. ఏదో దూకుడు ఏదో సినిమాలో ఉన్న మహేష్ బాబు యమానంద ఫుల్లుగా వాడేస్తాడు. మామూలు కానిస్టేబుల్స్ ఫుల్లుగా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకు నేను చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఓట్లు అడుక్కునేప్పుడు జనాలకు చెప్తా కదా. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం శిరస్సు ఉంచి నమస్కరించాలి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్రపట్టిల్లలేదు. తెల్లవారులు నిద్రలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తొక్కేస్తా, అదొప్పాడానికి తొక్కేస్తా అన్న మాటలే గుర్తొస్తున్నాయి పాపం వీళ్ళకి. ఆయన కానిస్టేబుల్ కొడుకునని గర్వంగా చెప్పుకున్నాడాయా బాబు. మీలాగా ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డానంటలే, నేను కానిస్టేబుల్ కొడుకుని అని గర్వంగా చెప్పుకున్నాడు. తల్లి పాదాలకి, అన్న పాదాలకి, వదిన పాదాలకి నమస్కరించిన సంస్కారవంతుడైన 2 చోట్ల ఓడిపోయినా సరే బాంచ తొక్కేస్తా అంటూ నిలబడ్డటువంటి నాయకుడు మిమ్మల్ని నిద్రపోనే ఉండలేదా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ద గ్రేట్ అనిపిస్తుంది నాకు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి.